అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, నేను చాలా రోజుల నుంచి ఒక న్యూస్ వింటా ఉన్నాను. అది ఎంతవరకు వాస్తవం అనేది చాలా కన్ఫ్యూజ్లో ఉన్నా. సో నేను కొన్ని వీడియోస్ చేసేటప్పుడు హెల్త్ వీడియోస్కి కింద కామెంట్ కూడా పెడతా ఉన్నారు. గోరువెచ్చని నీళ్ళల్లో హనీ లెమన్ వేసుకుంటే ఇట్టగా వెయిట్ లాస్ అయిపోతారు, 21 రోజులు దాగి చూడండి 100 కేజీలు ఉన్నా సరే సన్నబడిపోతారు అంటూ ఉంటారు. నిజంగానే ఈ హనీ విత్ లెమన్ వాటర్తో, గోరువెచ్చని వాటర్తో తాగితే మనం సన్నబడచ్చా? లెమన్ హనీ వాటర్తో సన్నబడతారనేది నేను కూడా విన్నాను. అయితే సన్నబడడానికి ఇది ఒక్కటే సరిపోతుందా అంటే సరిపోదు. ఓకే. లెమన్ హనీ గోరువెచ్చని నీళ్ళు తాగేసి నేను నెక్స్ట్ మీల్స్ వెయిట్ని మానిటర్ చేసుకోను, ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా నెక్స్ట్ ఇష్టం వచ్చినట్టు తినేస్తే మటుకు మీరు లెమన్ హనీ వాటర్ తాగినా సరే బక్కగా అవ్వరు. ఇన్ఫ్యాక్ట్ లావ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అని చెప్పి విన్నానండి. దానివల్ల తగ్గుతుందా లేదంటే పెరుగుతుందా? బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఇస్ ద ఓన్లీ వే టు రెడ్యూస్ ద ఫ్యాట్. సో అయితే ఈ లెమన్ హనీ వాటర్కి ఏంటి యూజెస్, ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే, ఒకటి లెమన్ ఈజ్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి. ఇట్ ఈస్ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి ఉంటే ఏంటంటే అది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. రెండోది, మనకి ఉదయాన్నే వైటమిన్ సి తీసుకోవడం చాలా మంచిది. మనం రోజు మొత్తంలో ఎలాగో వైటమిన్ సి కన్జంప్షన్, మనకి వైటమిన్ సి ఏమవుతుందంటే కుక్ చేసేస్తే దాని వాల్యూస్ తగ్గిపోతాయి. వెజిటేబుల్స్ లో వైటమిన్ సి ఉంటుంది కానీ మనం వాటిని కుక్ చేసేస్తాం, అది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి మనకి కుక్ చేసేసరికి దాని వాల్యూస్ అన్ని తగ్గిపోతాయి. అదే మనం ఇట్లాగా డైరెక్ట్ గా వైటమిన్ సిని లిక్విడ్ లో వాటర్ లో కలుపుకుని తాగితే అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో ఒక రోజుకు కావాల్సిన వైటమిన్ సి అంటే అట్లీస్ట్ 500 mg అంటారు. సో 500 mgకి మనం ఒక టీ స్పూన్ పొద్దున్న తాగినా దానికి కొంచెం తోడ్పడినట్టే కదా. ఉదయాన్నే ఇట్లా లెమన్ వాటర్ తీసుకోవడం అనేది గ్యాస్ట్రిక్ ని పెంచుతుంది, సో గ్యాస్ సమస్యల్ని పెంచుతుంది అని విన్నా. అది నిజమా అపోహన? గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకుంటే ఇరిటేషన్ వస్తుంది. దీని వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయితే రావు. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, లేకపోతే అల్సర్ కానీ, ఎసిడిటీ కానీ, ఈసోఫాగల్ రిఫ్లెక్స్ కానీ, లేకపోతే ఈసోఫేగస్ మ్యూకస్ లైనింగ్ రప్చర్ అవ్వడం కానీ, ఇలాంటి ఇరిటేషన్స్ ఉన్న వాళ్ళు పొద్దున్నే ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే వాళ్ళకి ఇరిటేషన్ ఉంటుంది. కానీ అంతా హెల్తీగా ఉన్నారు, బాగున్నారు అనుకున్న వాళ్ళు నిమ్మరసం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయితే రావు. ఇంకా చాలా మంది ఏంటంటే సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ అయ్యాయి మేము ఇప్పుడు. ఒకప్పుడు ఏంటంటే ఫిజికల్గా మనం ఎక్కువ కష్టపడే వాళ్ళము, ఇప్పుడు వచ్చేసేసి మెంటల్గా కష్టపడతా ఉన్నాం, ఫిజికల్గా అట్లానే కూర్చుంటా ఉన్నాం. సో మెయిన్ ఐటీ ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు, లేదంటే సిస్టమ్ వర్క్స్ ఏమున్నా కూడా వాళ్ళు మాత్రం కూర్చొని చేస్తూ ఉంటారు. బాడీ మొత్తం నీట్గా ఉంటుంది, పొట్ట దగ్గర మాత్రం లావు ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎట్లాంటి సజెస్ట్ చేస్తారు న్యూట్రిషనిస్ట్గా? మనకి సెంట్రల్ ఒబెసిటీ కనిపిస్తుందంటే దానికి రీజన్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ సెంట్రల్ ఒబెసిటీ పెరుగుతుందంటే మనకి చిన్నగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది. ఎందుకంటే లివర్ మీద ఫ్యాట్ పెరిగిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్యాట్ అంతా కూడా స్టమక్ అండ్ అరౌండ్ ద స్టమక్ అనేది పెరిగిపోతుంది. సో దాంతో ఏంటి అంటే బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ సెంట్రల్ ఒబెసిటీ తగ్గాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు అందరూ సిట్టింగ్ జాబ్సే. 6 అవర్స్ కంటే ఎక్కువ కూర్చుంటే మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని రీసెర్చ్ ఉంది. సిట్టింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ స్మోకింగ్. సో డెఫినెట్గా బ్రేక్స్ తీసుకోవాలి. ఒక గంట సేపు కూర్చుంటే ఒక 5-10 minutes అండ్ అరౌండ్ వాక్ చేసి రావాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ వెరీ ఇంపార్టెంట్. కోర్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేస్తే బెల్లీ ఫ్యాట్ అది తగ్గుతుంది. అండ్ ఫుడ్ పరంగా వస్తే షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్స్, సింపుల్ షుగర్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. అప్పుడు మనకి బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న స్టడీ మొన్న మోహన్ డయాబెటిక్స్ వాళ్ళు న్యాచురల్ నాన్ న్యూట్రిటివ్ స్వీట్నర్స్ మీద ఒక స్టడీ చేశారు. సో స్టడీ ఈజ్ అబౌట్ నాన్ న్యూట్రిటివ్ స్వీట్నర్స్. కానీ అందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు జస్ట్ 12 weeksకి టీలో వేసుకునే షుగర్, టీ కాఫీలో షుగర్ వేసుకుంటాం కదా, మిగిలినవి ఏవి మార్చకుండా ఓన్లీ టీ కాఫీలో షుగర్ మానేసి నాన్ న్యూట్రిటివ్ స్వీట్నర్స్ రీప్లేస్ చేసుకున్నారు. అది జస్ట్ మన షుగర్ నుంచి వచ్చే, టీ కాఫీలో వేసుకునే షుగర్ నుంచి వచ్చే క్యాలరీస్ని మనం తగ్గిస్తే వేస్ట్ సర్కంఫరెన్స్లో కూడా సిగ్నిఫికెంట్గా చేంజెస్ కనిపించాయి జస్ట్ ఫర్ 12 weeks.
ఇంటెన్షన్ ఆఫ్ ద స్టడీ ఏంటంటే వేస్ట్ సర్కంఫరెన్స్ తగ్గుతుందని కాదు, బట్ మన ఈ స్టడీ నుంచి ఒక అవుట్పుట్ ఏంటి అంటే మనం షుగర్స్ కన్సంప్షన్ అన్నది 12 వీక్స్ మానేస్తే మన వేస్ట్ సర్కంఫరెన్స్ మీద ఎఫెక్ట్ కనిపించింది అంటే ఫర్ లైఫ్ మానేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్ కదా. 100%. యా, సో ఇట్లాగా బెల్లీ ఫ్యాట్ పెరగడానికి సింపుల్ ప్రాసెస్డ్ ఫుడే ఫస్ట్ రీజన్. ప్రాసెస్ ఫుడ్ మామూలుగా ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ వెయిట్ గెయిన్ అవుతా ఉంటాం, పొట్ట భాగంలో ఎక్కువ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుందని విన్నాను. ఎంతవరకు కరెక్ట్ అండి అది? అది 100% అండి. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూసుకునే ప్యాకేజ్డ్ ఫుడ్ ఎందులో అయినా సరే యాడెడ్ షుగర్స్ కానీ స్వీట్నెస్ కానీ ఉంటాయి, ప్రొవైడెడ్ అది చిప్స్ అయినా సరే. అవును, మీరు చిప్స్ ప్యాకెట్ చూసుకున్నా సరే అందులో కొంచెం డెక్స్ట్రోస్ కానీ మాల్ట్స్ కానీ ఇట్లాంటివి యాడ్ చేయడం జరుగుతుంది. దో అది సోర్ ప్రోడక్ట్ అయినా లేకపోతే సాల్టీ ప్రోడక్ట్ అయినా సరే షుగర్స్ యాడ్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే మనం ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునేటప్పుడు వెనక ఇంగ్రీడియంట్ లిస్ట్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా మంది అసలు వచ్చిందా ప్యాకెట్ ఓపెన్ చేసామా తినేసామా అన్నట్లే ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అవును. ఎప్పుడైనా సరే న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎట్లాంటి ఫుడ్ని మనం తగ్గించాలంటారంటే, అంటే మామూలుగా మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలంటే ఓన్లీ బెల్లీ ఫ్యాట్కే కాదు, ఓవరాల్ బాడీ వెయిట్కి ఎట్లాంటి ఫుడ్ కి దూరం ఉండాలి? ప్రాసెస్డ్ ఫుడ్ కి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మిల్క్ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారా అండి? మిల్క్ ప్రోడక్ట్స్ లో వెయిట్ గెయిన్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అండి. సో మిల్క్ అన్నది మన ఫుడ్ గ్రూప్స్ లిస్ట్ లో మిల్క్ కి ఒక భాగం ఉంది ఖచ్చితంగా. దాని వల్ల మనకి కాల్షియం అది అందుతూ ఉంటుంది. మిల్క్ ఎలాంటి మిల్క్ తీసుకుంటున్నాము, ఎంత క్వాంటిటీస్ లో తీసుకుంటున్నాము, ఏ రూపంలో తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. పెరుగు మజ్జిగ ఇలాంటి రూపంలో తీసుకుంటే మిల్క్ మంచిదే, మనకి ప్రోబయోటిక్ కంటెంట్ బాగుంటుంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు కూడా పెరుగు వరకు టాలరేట్ చేయగలుగుతారు. పెరుగు మజ్జిగని లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు కూడా టాలరేట్ చేయగలుగుతారు కొంతమంది. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అదే పాల వరకు వచ్చేసరికి పాలల్లో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ప్రోటీన్స్ ఉంటాయి కొన్ని. సో ఆల్ఫా ప్రోటీన్స్, కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఆ ప్రోటీన్స్ మనకి ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తాయి. సో అలాంటప్పుడు ఒబీస్గా ఉన్నారు, ఒబిసిటీ ఈజ్ అన్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్, అలాంటి వాళ్ళు పెరుగు మజ్జిగకి ఫోకస్ చేసి పాల రూపంలో తీసుకోవడం మానేస్తేనే బెటర్. ఓకే, ఇది మొత్తానికి చూసే వ్యూవర్స్ అంటే ఏదో గోరువెచ్చని నీళ్ళలో హనీ నిమ్మరసం ఎండుకుంటా ఉన్నాం మేము తగ్గిపోతాం అని చెప్పేసి మాత్రం భ్రమపడకండి. సో అది మీకు చాలా హెల్త్కి మంచిది, కానీ దానితో పాటుగా ఫిజికల్ యాక్టివిటీ అవసరం, అదేవిధంగా మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా అవసరం. సో మంచి ఇంపార్టెంట్ న్యూస్ అండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.